మీరు చూసినట్లయితే అనేక జీవోలు విడుదల చేసి ఫిబ్రవరిలో మరి వారు ప్రకటించిన తర్వాత జీవో నంబర్ 63 డేటెడ్ 25/2015 ఈ జీవో ఏంటన్నది ఒకసారి మీరు చూసినట్లయితే డెవలప్మెంట్ ఆఫ్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఎట్ భోగాపురం ప్రపోజల్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ ఎస్పీవీ నేమ్డ్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే ఒక ప్రత్యేక స్పెషల్ పర్పస్ వెహికల్ ని క్రియేట్ చేస్తూ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఒక ఎస్పీవీని క్రియేట్ చేస్తూ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కంపెనీ లిమిటెడ్ అని జీవో నంబర్ 63/25/2015 విడుదల చేసింది నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఆనాటి ఎన్డీఏ ప్రభుత్వం. మరి ఈ వాస్తవాలన్నీ ఈ విధంగా ఉంటే ఈ రోజున నిస్సిగ్గుగా జగన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు, వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. 7/10/2015 భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఒక చైర్మన్ ని ఇతరత్ర అధికారులందరినీ కూడా ఫుల్ టైం మేనేజింగ్ డైరెక్టర్ ని కూడా నియమిస్తూ జీవో నంబర్ 20ని ఆ రోజున విడుదల చేయడం జరిగింది. 14/10/2015 డాక్టర్ ఎం వెంకటేశ్వర్లు ఆయన్ని మేనేజింగ్ డైరెక్టర్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కార్పొరేషన్ నియమిస్తూ విడుదల చేసినటువంటి జీవో ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అంతేకాకుండా జీవో నంబర్ 254 మనం చూసినట్లయితే దీనిలో డెప్యుటేషన్ ఆఫ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ అండ్ డిప్యూటీ కలెక్టర్స్ ఫర్ ల్యాండ్ పూలింగ్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి భూసేకరణ కోసం ఒక ప్రత్యేక విభాగాన్ని, ప్రత్యేక అధికార బృందాన్ని నియమిస్తూ విడుదల చేసినటువంటి జీవో నంబర్ 254 అది కూడా మీరు ఇక్కడ చాలా స్పష్టంగా చూడొచ్చు. మీరు గమనించినట్లయితే ఇది చాలా ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డేటెడ్ 27/1/2016 ఏదైతే సైట్ క్లియరెన్స్ భోగాపురం వద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి సైట్ క్లియరెన్స్ ని అందిస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు మరి రాష్ట్ర ప్రభుత్వానికి రాసినటువంటి లేఖ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కె సాంబశివరావు వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వారికి రాస్తూ వారు గ్రాంట్ ఆఫ్ సైట్ క్లియరెన్స్ ఫర్ సెట్టింగ్ అప్ ఆఫ్ ఏ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ భోగాపురం ఇన్ విజయనగరం డిస్ట్రిక్ట్ అంటే మిగతా నెల్లూరు వద్ద కానివ్వండి, ఒరవకల్ వద్ద కానివ్వండి, భోగాపురం వద్ద కానివ్వండి ఇటువంటి విమానాశ్రయాలకి సైట్ క్లియరెన్స్ ఇస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు 27/1/2016 ఇచ్చినటువంటి సైట్ క్లియరెన్స్. ఏమండి జగన్ రెడ్డి గారు, ఈ సైట్ క్లియరెన్స్ తమరు తీసుకొచ్చారా? ఇవాళ అన్ని నేనే చేశారని చెప్తా ఉన్నారు కదా. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సైట్ క్లియరెన్స్ తీసుకొచ్చింది మీరా, నారా చంద్రబాబు నాయుడు గారా? ఈ డాక్యుమెంట్ కి ఏం సమాధానం చెప్తారు? 27/1/2016 భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సైట్ క్లియరెన్స్ తీసుకొచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందంటానికి ఈ డాక్యుమెంట్ కంటే ఇంకా మీకు ఏం కావాలో ఒకసారి ఆలోచించాలి. రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. భోగాపురం విమానాశ్రయానికి సైట్ క్లియరెన్స్ తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. దానికి ఒక ఎవిడెన్స్ ఈ రోజున ఈ డాక్యుమెంట్ అని ఇవాళ మీ ముందు చూపిస్తూ ఉన్నాం.